ఇప్పుడు షుగర్ ఫ్యాక్టరీ మూసినచ్చాయన్నారు కదా, అది మీ క్యాంపెయిన్లో జనాలకు చెప్పగలుగుతున్నారు? అది చెప్తున్నారా? చెప్తా. నేను క్యాంపెయిన్లో అంటారండి, నేను అనేక ప్రెస్ మీట్స్లో చెప్పాను, ఓపెన్ డయాస్లో చెప్పాను. అది ముగిసిన అధ్యాయం. ఆమదాలతో షుగర్ ఫ్యాక్టరీ అనేది ముగిసిన అధ్యాయం. నేను చంద్రబాబు నాయుడు గారు నెల్లూరులో ఒక రిఫైనరీ, షుగర్ కేన్ రిఫైనరీ, జనాలు దాని మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు కదా. ప్రజలు ఎవరికి ఆశలు లేవండి. దాని మీద ఆశలు ఎవరికైనా ఉంటే పత్రికలకే ఉన్నాయి, మీడియా. ఎందుకంటే ఏదో పాయింట్ రాయాలని చెప్పి వాళ్ళు రాస్తుంటారు తప్ప ఆ ప్రజలకు ఆశలు లేవు. మీరు చెప్పిన వార్త ఎక్కడ ఇప్పుడు చెప్పడం చెప్తే ఇంకెక్కడ మీరు అనలేదు? నేను అన్నానండి, నేను ఓపెన్ డయాస్ మీద చెప్తాను. నా దగ్గర అంటే మీరు ఎప్పుడు ఒకసారి మభ్యపెట్టడం ఉండదు. ఒకటే అవుతుంది అవుతుందన్న పని తప్పనిసరిగా కాళ్ళు పట్టుకునో జుట్టు పట్టుకునో అయినా చేయిస్తాను. అవ్వదు అన్న పని ఎట్టి పరిస్థితుల్లో ప్రధానమంత్రి కూడా చేయలేడు. ఎందుకంటే నేను ఒక మాట చెప్పేటప్పుడు వాటన్నిటి మీద అధ్యయనం చేశాకే చెప్తాను. అధ్యయనం చేయకుండా ఏ మాట కూడా నేను ఎప్పుడు చెప్పాను. జుత్తు పట్టుకోవడం అంటే గుర్తొచ్చింది సార్, మీరు అధికారుల మీద ఉద్యోగుల మీద కొంచెం దౌర్జన్యం చేస్తారని విమర్శన. ఎందుకు ఆ పరిస్థితి? అధికారులు అంటే ఎవరండి? ఉద్యోగస్తులు అంటే ఎవరండి? వాళ్ళందరూ మన పిల్లలు కాదా? మన కుటుంబ సభ్యులు గారా? మన అన్నదమ్ములు గారా? మన అక్క చెల్లెలు గారా? అగ్రెసివ్ దేనిపైన ఉన్నాను? అగ్రెసివ్ వ్యక్తుల మీద కాదండి. అగ్రెసివ్ నాకు ఏ ఒక్క వ్యక్తి మీద నాకు లేదు, విధానం మీద నాకు అగ్రెసివ్గా ఉంటాను. వాట్ ఫర్ నేను ఎవరి కోసం ఉన్నాను? నేనేం తమ్మినేని సీతారాంలాగా దోపిడీకి లేను. కరెంటు మీటర్లకి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొట్టేయాలని నేను లేను. లేకపోతే కాంట్రాక్టులకి ఏమో నాకు కప్పం చెల్లించడం లేను. నా డ్యూటీ ఏంటి? ప్రజల గొంతు ఎక్కడైతే వినిపించలేకపోతున్నాడో, ప్రజల గొంతు ఎవరైతే రైట్ డిమాండ్ను కూడా నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళ తరపున మాట్లాడటమే నా విధి. నా విధిని నేను నిర్వర్తిస్తున్నాను. దానికి మీరు ఏ పదం పెట్టినా అగ్రెసివ్ అనండి, దౌర్జన్యం అనండి, ఇంకోటి అనండి. అయితే కొద్దిగా నా వాయిస్కి కాస్త బేస్ ఎక్కువ. నేను నార్మల్గా మాట్లాడినా గట్టిగా మాట్లాడారని అంటారు. కాబట్టి అది మరి నాకున్న ఆయుధం కూడా నా గొంతుకే, నాకున్న బలం కూడా నా గొంతుకే, నాకున్న బలహీనత కూడా నా గొంతుకే. కాబట్టి ఒక్కొక్కసారి అది బలమవుతుంది, ఒక్కొక్కసారి అది బలహీనత కూడా అవుతుంది. మీకు వారసత్వంగా వచ్చిన గొంతు మేనమామకి మీకు అయి ఉండొచ్చు. అది భగవంతుడు. అది